రూమ్లో నేను తప్ప ఇంకెవరు ఉండకూడదు దేవుడా అని చెప్పి కోరుకున్నట్టుగానే దేవుడు నన్ను కరుణించినట్టు ఉన్నాడు. ఒక్కడికే ఇచ్చారు రూము, సింగిల్ రూము, ఒక్కడనే ఉన్నాను డ్రైవర్ని. అది నా లగేజ్ పెట్టుకుని ఇంకా ర్యాక్లేం లేవు. అలానే రూమ్లో ఫ్రీజర్ ఒకటి ఉంది, పని చేస్తుంది, జస్ట్ ఇప్పుడే ఆన్ చేశాను. అది పక్కనే వాష్ బేసిన్ ఉంది, రూమ్లోంచి బయటకు వెళ్ళి వాష్ చేసుకున్న పని లేకుండా. అలానే రూమ్లోంచి బయట రాగానే ఇది దివానియా, ఇది పెద్ద దివానియా. మొత్తం టీ సెటప్ అంతా ఇక్కడే ఉంది, చాలా ఉన్నాయి అక్కడ ఐటమ్స్. అలానే బయట రాగానే అక్కడ కనిపిస్తున్న వాష్రూమ్స్, అవి ఆ వాష్రూమ్స్లో 3 ఉన్నాయి. ఒకటి నాకు, 2 మా బాబా వాళ్ళకి అన్నారు, ఒకటే యూజ్ చేస్తున్నారు. కొత్త ఇల్లు ఇది, మ్యాక్సిమం కట్టి 1-2 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు. రూమ్లో ఉండి రికార్డ్ చేస్తున్నాను, వాయిస్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే తప్పదు. ఇట్లా బయట రాగానే ఇక్కడ వాష్ బేసిన్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి వాటర్ తాగండి, వాటర్ తాగు, ఫిల్టర్ అయి వస్తాయి పైనుంచి అని చెప్పేసి అన్నారు. తాగి మరి జీవించాడు మా బాబా. ఇవి నా రూమ్లో ఉన్న అద్దాలు. ఇవి నాకు రాగానే క్లోజప్ పేస్ట్ ఒకటి, టిష్యూస్, బ్రష్ ఒకటి, షాంపూ, సబ్బు ఒకటి ఇచ్చారు. రాగానే ఇంకా ఫుడ్ అయితే బంగాళదుంప కర్రీ, ఇది బంగాళదుంప కర్రీ ఇచ్చారు. నెక్స్ట్ కుబూస్ ఇచ్చారు. కుబూస్తో పాటు జీవనాన్ని ఉంటుంది, సిల్వర్ ఫాయిల్ చుట్టేసి, ఆ సిల్వర్ ఫాయిల్ చుట్టేసి ఉన్నది ఇచ్చారు. నెక్స్ట్ కోడిగుడ్డు పొట్ట ఒకటి ఇచ్చారు. ఫస్ట్ అయితే వట్టి ట్రై చేశాను. వట్టి ట్రై చేస్తే ఎట్లా ఉంటుంది అంటే, మన కుబూసు, మన బ్రెడ్ ఉంటుంది కదా, నార్మల్ బ్రెడ్, ఆ బ్రెడ్లా స్మెల్ వచ్చింది. వట్టి తిని చూశాను, టేస్ట్ చప్పగా ఉంది. సరే అని చెప్పి బంగాళదుంప కర్రీతో ట్రై చేశాను, పెద్ద బాగుండలేదు. సరే అని చెప్పి గుడ్డు పొట్టుతో తినేసాను. మన వీడియోస్ చాలామంది చూస్తున్నా కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలా లైక్ చేస్తే వీడియో చాలామందికి రీచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.